హాయ్ అండి. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని పన్నీర్ కూర చేస్తున్నారండి. అది ఎలా చేస్తున్నారో చూపిస్తాను. కేజీ పన్నీర్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేస్తున్నారండి. అవి నూనెలో వేసి వేయించుకోవాలంటండి. అవి వేగిన తర్వాత ముక్కల్ని వాటర్లో వేసుకోవాలంటండి, గట్టిపడకుండా ఉండడం కోసం. అదే గిన్నెలో ఆయిల్ పోసుకుని కేజీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 150 గ్రాముల పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. అవి కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలండి, సాల్ట్ వేసుకుని. కొద్దిగా కరివేపాకు, టమాటాలు పేస్ట్ వేసుకొని దాన్ని దగ్గరికి ఎగిరేంత వరకు చేసుకోవాలండి. అల్లం పేస్టు, జీడిపప్పు పేస్టు, వెల్లుల్లిపాయ పేస్టు వేసుకుందాం. అవి దగ్గర పడిన తర్వాత కావలసినంత కారం, పసుపు వేసుకుని కలుపుకుందామండి. 10 గ్రాములు చికెన్ మసాలా వేసి కలుపుకుని ఇందాక వాటర్లో వేసిన పన్నీర్ వేసుకోవాలి. 1/2 కేజీ జీడిపప్పు ముందుగా నానబెట్టుకోవాలండి. అవన్నీ వేసుకుని కలుపుకుందాం. 10 గ్రాములు నెయ్యి పోసుకుని కలుపుకోవాలండి. చూడండి, కూరకు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ కట్ కొత్తిమీర తరుగు కూడా వేసుకుని కలుపుకుందామండి. 10 గ్రాములు ధనియాల మసాలా వేసుకుని కూరని ఉడికించుకుందాం. కూర ఉడకడానికైతే అరగంట టైం పడుతుందండి. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి. కేజీ పన్నీర్ కూర 50 మందికి వస్తుందండి. నచ్చితే లైక్ చేయండి.